సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులు డాక్టర్ నమ్రత, కళ్యాణి, నందిని, సంతోషి, జయంత్ కృష్ణను కోర్టు అనుమతితో అధికారులు విచారిస్తున్నారు. ఇక ప్రస్తుతం నిందితులు చంచల్గూడ జైల్లో ఉండటంతో వారందరినీ అక్కడ విచారించేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28 వరకు నిందితులను దర్యాప్తు బృందం ప్రశ్నించనుంది. ఇక తొలుత సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలో గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగింది. నిందితులంతా భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు గుర్తించిన అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. ఇక సోదాలో నిందితులు భారీగానే ఆస్తులు కలిగి ఉన్నట్లు ఈడీ గుర్తించింది. తనిఖీల సమయంలో కీలకమైన దస్త్రాలు కూడా స్వాధీనం చేసుకుంది. అయితే కోర్టు నిందితులను విచారించేందుకు అనుమతించడంతో వారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక నేటి నుంచి ఈ నెల 28 వరకు నిందితులను జైల్లోనే విచారించనున్నారు.